గాలేరు నగరి ప్రాజెక్టును ప్రాధాన్యత జాబితాలో చేర్చకపోవడం రాయలసీమపై వివక్షత అని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర విమర్శించారు. ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోతే సాగునీరు, త్రాగునీటి అవసరాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. నిర్లక్ష్యం కొనసాగితే ప్రజా ఉద్యమాలు తప్పవని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వము ఈ సంవత్సరంలో ప్రాధాన్యత క్రమంలో నీటిపారుదల ప్రాజెక్టులు ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని నిధుల కేటాయింపు పెంచి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనేటువంటి లక్ష్యంలో భాగంగా 11,496 కోట్ల అంచనా వ్యయంతో 7 ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో తీసుకుంటున్నట్టు ప్రకటించింది. అందులో పోలవరము, వెలుగొండ, హంద్రీనీవా, చింతలపూడి, అదేవిధంగా తారకరామ తీర్థ సాగరము, ఇంకొక 2 ప్రాజెక్టులు. ఇందులో రాయలసీమకు గుండెకాయ లాంటి ప్రాజెక్టు గాలేరు నగరి. గాలేరు నగరికి సంబంధించినటువంటి ఒక్క ప్రస్తావన చేయలేదు. గాలేరు నగరి 2వ దశ పనులు ఆగిపోయి దశాబ్ద కాలం దాటుతూ ఉంది. కానీ ఇంతవరకు దానికి అతిగతి లేదు. ప్రాథమికమైనటువంటి అంచనా ప్రకారం 3,000 కోట్లు కేటాయిస్తే 2వ దశ పనులు పూర్తి కావడానికి ఆస్కారం ఉంది. 2,75,000 ఎకరాల ఆయకట్టు అమల్లోకి వస్తుంది. 10 లక్షల మందికి త్రాగునీటి అవసరాలు తీర్చేటువంటి ఒక మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు గాలేరు నగరి. ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిధులు కేటాయించకపోవడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచనకు, వివక్షతకు, వ్యతిరేకతకు ఇది దర్పణం పడుతుందని చెప్పి కూడా ఆరోపణ చేస్తున్నాం. దాంతోపాటు రాయలసీమ నీటి అవసరాలు తీర్చడానికి ఏర్పాటు చేయబడినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి 80% పనులు పూర్తి అయినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకము గాలేరు నగరి, ఎస్ఆర్బీసీ, తెలుగంగ, కేసీ కెనాల్ యొక్క కాలువల సామర్థ్యం పెంపు అనేటువంటి దాన్ని కూడా డబ్బులు పోయిన ప్రభుత్వం 80% పనులు పూర్తి చేసినటువంటి ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ₹1 అంటే ₹1 కూడా కేటాయించము అని కరాఖండిగా చెబుతూ ఉన్నట్లు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మొదటి నుంచి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు నాయుడు పైన ఒక అపోహ ఉంది. అందులో రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టు పైన నిర్లక్ష్యం అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. గతంలో 1994 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నంత కాలము చంద్రబాబు నాయుడు నీటిపారుదల ప్రాజెక్టులు, అందులో రాయలసీమ ప్రాజెక్టులకు ₹1 కూడా కేటాయించట్లేదు, పనులు చేపట్టడం లేదు. డబ్బులు కేటాయించకుండా పనులు పూర్తి కావు. పనులు పూర్తి కాకుండా ఆయకట్టుకు కాదు కదా, త్రాగడానికి కూడా మంచినీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఇప్పటికే రాయలసీమ కేంద్ర బిందువు అయినటువంటి కడప లాంటి ప్రాంతము, కర్నూలు లాంటి ప్రాంతాలలో వేసవి ఆరంభంలోనే భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయి గుక్కెడు మంచినీటి కోసం అష్టకష్టాలు పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో రాయలసీమకు సంబంధించినటువంటి ఒక మేజర్ జిల్లాలకు సంబంధించినటువంటి వాటిని పూర్తిగా పక్కకు నెట్టి పొడవు చేతుల పందారంలాగా పోలవరము జాతీయ హోదా కలిగినటువంటి ప్రాజెక్టు, అది పూర్తి చేసేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా తెలిసి కూడా మరి గాలేరు నగరికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేటువంటిది స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నిత్య కరువులతో తల్లడిల్లుతున్నటువంటి కడప లాంటి ప్రాంతాలకు గుండెకాయ లాంటి గాలేరు నగరిని నిర్లక్ష్యం చేస్తే మాత్రం భారత కమ్యూనిస్ట్ పార్టీ చూస్తూ ఊరుకోదు. భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.